హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారండి? మా ఇంట్లో అయితే తెలంగాణ స్టైల్ కారం దోస వేస్తున్నానండి. ఈ ఈ కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సర్ జార్‌లో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దా మెత్తగా గ్రైండ్ చేసుకొని కారం, ఉప్పు అన్నీ వేసుకొని పోపు చేసుకోవాలండి. ఆయిల్‌లో వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇగో ఇలా తర్వాత చట్నీ తెలంగాణ స్టైల్ కారం దోస చట్నీ రెడీ అయిపోతుందండి. దోస వేసుకొని దోస పైన ఇలా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కారం ఎగ్ దోస వేస్తున్నానండి. మళ్ళీ దోస వేసుకొని దానిపైన సేమ్ ఇలా ఇందాక వేసినట్టుగానే కొంచెం కారం వేసుకొని ఇందాక చేసిన చట్నీ వేసుకొని ఎగ్ వేసుకోవాలండి. ఇలా ఎగ్ ఇలా వేసుకొని అంతా మొత్తం దోస మొత్తం వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలండి మంచిగా. దాని తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఫ్లిప్ చేసుకోవాలండి. కొంచెం కాలాక ఫ్లిప్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.